లక్నో సూపర్ జైన్స్ వర్సెస్ గుజరాత్ జైన్స్. ముందుగా లక్నో సూపర్ జైన్స్ టాస్ గెలిచి గుజరాత్ టైటన్స్ కు బ్యాటింగ్ ఇచ్చింది. ఈ సీజన్ లో ఆడిన 5 మ్యాచ్ల్లో 3 50s అండ్ ఒక 49 తో మంచి కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తున్న జీటీ ఓపెనర్ సాయి సుదర్శన్ 4th 50ని ఈ సీజన్ లో చేసుకున్నాడు. సాయి సుదర్శన్ అండ్ శుభ్మన్ గిల్ సూపర్ గా ఆడుతూ ఇద్దరు కూడా 50s చేసుకున్నారు. 12 ఓవర్స్ లోనే 120 పార్ట్నర్షిప్ ని కంప్లీట్ చేసుకున్నారు. ఇక స్కోర్ 200 పైన వెళ్తుందని అందరూ అనుకున్నారు. ఇక లక్నోకి మ్యాచ్ చేజారిపోతున్న టైంలో రైట్ టైంలో కెప్టెన్ రిషబ్ పంత్ బౌలింగ్ లో చేంజ్ చేసి ఆవేష్ ఖాన్ ను తీసుకొచ్చాడు. అండ్ ఆ నమ్మకాన్ని ఆవేష్ ఖాన్ ఆ ఓవర్ ఫస్ట్ బాల్ లోనే సూపర్ గా ఆడుతున్న శుభ్మన్ గిల్ ని అవుట్ చేశాడు. అండ్ నెక్స్ట్ ఓవర్ లోనే రవి బిష్ణోయ్ బౌలింగ్ లో సాయి సుదర్శన్ 56 కి అవుట్ అయ్యాడు. అండ్ అక్కడి నుంచి మళ్ళీ గుజరాత్ టైటన్స్ గేమ్ లో అస్సలు కనిపించలేదు. ఫస్ట్ 12 ఓవర్స్ లో జీటీ బ్యాటర్స్ లక్నో బౌలర్స్ ని డామినేట్ చేస్తే అండ్ ఫైనల్ 8 ఓవర్స్ లో లక్నో బౌలర్స్ జీటీ బ్యాటర్స్ ని టోటల్ గా డామినేట్ చేశారు. దాంతో 20-25 రన్స్ మాత్రం గుజరాత్ టైటన్స్ స్కోర్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. ఈ మ్యాచ్ కి మిచెల్ మార్ష్ ఆడకపోవడంతో మార్క్రమ్ అండ్ రిషబ్ పంత్ ఎల్ఏజీకి ఓపెన్ చేశారు. అలాగే పంత్ మాత్రం మంచి టచ్ లో కనిపించాడు. పెద్ద స్కోర్ చేస్తాడని అందరు అనుకునే టైంలో ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ లో పెద్ద షాట్ కి వెళ్లి అవుట్ అయ్యాడు. నికోలస్ పురన్ వచ్చి అసలు గేమ్ ని స్లో చేయకుండా 7 సిక్సెస్ అండ్ బౌండరీతో 180 స్ట్రైక్ రేట్ తో 61 చేసి మ్యాచ్ ని లక్నో వైపు తిప్పేశాడు. అండ్ మరోవైపు కామ్ గా మార్క్రమ్ తన స్టైల్లో మరో 50ని ఈ సీజన్ లో చేసుకున్నాడు. అండ్ బదోని చివరి దాకా ఉండి గేమ్ ని కంప్లీట్ చేశాడు. దాంతో మ్యాచ్ కి ముందు టాప్ ప్లేస్ లో ఉన్న జీటీ మ్యాచ్ తర్వాత సెకండ్ ప్లేస్ కు వస్తే 6th ప్లేస్ లో ఉన్న ఎల్ఏజీ 3rd ప్లేస్ కు వచ్చింది. అండ్ దట్స్ ఆల్ అబౌట్ ది వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.